వికారాబాద్ జిల్లా బషీరాబాద్ నవన్గి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో పెట్రోల్ బంక్ మంజూరు విషయమై అవకతవకలు జరిగాయంటూ సొసైటీ అధ్యక్ష మరియు ఉపాధ్యక్షులను తొలగించేందుకు జిల్లా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే నాబార్డు నిధులతో తక్కువ వడ్డీతో బషీరాబాద్ ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ బ్యాంకుకి ఓ రైతుకు పెట్రోల్ పంపును మంజూరు చేస్తూ పాలకవర్గం సభ్యులు 2020 సంవత్సరంలో తీర్మానం చేశారు. అయితే ప్రస్తుతం అతడికి కాదని పాలకవర్గం సభ్యుల్లో ఒకరైన మరో వ్యక్తికి పెట్రోల్ పంప్ మంజూరు చేస్తూ మరో తీర్మానం చేశారు. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్ మంజూరీ పాలకవర్గం సభ్యులు మినహా సాధారణ రైతులకు ఇవ్వాల్సి ఉంది. నవన్గి కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ వాళ్ళు నా దగ్గర 2023 జూలై 24 ల్యాండ్ పెట్రోల్ పంపు కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. నాకు క్యాన్సల్ చేయకుండా వేరే వాళ్ళకు అనుమతి ఇచ్చి వేరే దగ్గర పెట్రోల్ పంప్ పనులు చాలూ చేసింది. కాబట్టి ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తున్నాను. ఈ విషయమై కలెక్టర్ గారికి నిన్న వినతి పత్రం కూడా తీసుకొచ్చాను. కావున ఈ విషయమై పత్రిక ముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఈ విషయానికి నాకు దయ ఉంచి నాకు పెట్రోల్ పంపు మళ్ళీ నాకు ఇవ్వాలి, లేదంటే నాకు నష్టపరిహారం 25 సంవత్సరాల అగ్రిమెంట్ రాస్తున్నారు. 25 సంవత్సరాల అగ్రిమెంట్ ప్రకారం నా డబ్బులు నాకు చెల్లించి సరిపోతుంది.